सिंध पृथिवी उदद्यौ नश्चत्राभवति सदा बृहस्सखा सजिष्ठया वृता तस्मा सत्यो मदानां मकुहिष्ठो मत्सदन्धसः अम्मा किंद కూర్చొని విపన్న ఉపసేధురింద్రం ప్రియమేధార్షయో నాథమానా భగవాంతమోర్మహిపూర్భిదక్షరమముధ్యస్మాన్ నిధదేవ బద్ధాన్యో देवीरभुष्टय आपो भवन्तु वेतये श्रेयोरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीश्च ऋषणीनाम् अपोयाचामि भेषजम् सुमित्रा न आपोस्मान्द्वेष्टियम् च वयन् विष्मः सुखासनंगा यजावात स्वस्त्या स्वस्तिमान्तजा स्वस्त्या स्वस्तिमानसानि प्राणापानो मृत्योर्मापातं కుటుంబం అంతా మనం తెచ్చుకున్నాం. రామలింగేశ్వరుడు, భవానీ అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వాళ్ళందరినీ తెచ్చుకున్నాం. ప్రతిష్టా మహోత్సవంలో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మంటపాలు. ఆ మూల ఉన్నటువంటి మంటపము నవగ్రహ మంటపం, ఈశాన్యంలో ఉన్నటువంటిది. ఆగ్నేయంలో ఉన్నటువంటి మంటపము యోగిని మంటపము అంటారు అమ్మవారు. అట్లా ఇక్కడ నివృత్తిలో ఉన్నటువంటి మంటపము వాస్తు మంటపం. ఆ వాజమయంలో ఉన్నటువంటి మంటపము క్షేత్రపాలక మండలం. ఆ మధ్యలో ఉన్నటువంటి మంటపము సర్వతో భద్ర మండలము, అలాగే చతుర్లింగతో భద్ర మండలం. రెండు లింగాల చొప్పున 4 దిక్కులుగా 8 లింగాలు ఉంటాయి. దాన్ని లింగతో భద్ర మండలము అంటారు. ఇక్కడ అగరవత్తులు పెట్టింది షోడశ స్తంభ మంటపం. ఉదయం చెప్పాను కదా నేను, యాగశాలకి చుట్టూ కూడా 16 స్తంభాలు ఉంటాయి. ఇలాంటి స్తంభాలు 16. ఆ 16 స్తంభాల యొక్క పూజ అక్కడ వచ్చేసి మట్టి కంచులకి దారం చుట్టినటువంటి దాన్ని అంకురార్పణ అంటారు. అంకురార్పణ అంటే మనము అంకురార్పణ అంటే మనం వరడు వింటాం కదా ఎప్పుడైనా, న్యూస్లో కానీ పేపర్లో కానీ. ఏదైనా సరే పని ప్రారంభించినప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టకి పూజ చేసి ఆ పుట్ట మట్టి తీసుకొని వచ్చి ఆ పంచపాలికలు అంటారు. పాలికలు అంటే మట్టి చుప్పలు, వాటిలో వేసి నవధాన్యాలు వేసి వాటిని పూజించాలి. పూజించడం ద్వారా అవి మొక్కలు వస్తాయి. దాన్ని బీజారోపణము, అలాగే అంకురార్పణ అంటారు. ఆ మండలం అది. ఇప్పుడు మొట్టమొదలు అక్కడ అంకురార్పణ మండలము, దాని యొక్క పూజ. మీ దగ్గర మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ భవానీ రామలింగేశ్వర భగవానికి నమః. పార్వతీ పతయే హర హర మహాదేవ హర. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి, ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అందరూ చెప్పండి. మంత్రహీనం ప్రజాహీనం భక్తిహీనం భగవాన్ సర్వాత్మకః ఏతత్ఫలం పరమేశ్వర అర్పణం అస్తు. ఇంతవరకు కూడా అయినటువంటి పూజ అక్కడ అంకురార్పణ పూజ అయింది. తర్వాత ఈశాన్య భాగంలో ఉండేటువంటిది నవగ్రహ మండలం. ఆ నవగ్రహ మండపారాధన జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ పూజ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా నవగ్రహాలకి నమస్కారం చేయండి. ఓం ఆ సత్యే నరజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ రేయేన సవితారథేన దేవో యాతి భువనామి పశ్యన్నో బిందోతం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పరమోఢమస్య భాగం సురే సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాదం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. ఓం భూర్భువః స్వః
नारायण विष्णु समेताय पृथग्रहमावाहयामि स्थापयामि पूजयामि बृहस्पते अतयवर्योर्हाद्यवद्विभातिकृतमज्जनेषु यद्वेद यत्समसप्तप्रदात तस्मासद्रविनन्देः चित्रम् ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विषेमतः सुरुचावेन आवह समुद्रया उपमा अस्य विष्ठाः सदश्च योनिमसदश्च विवः ब्रह्मेन्द्र समेताय ॐ भूर्भुवस्सुवः बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि कृन्ते अन्यद्गिरिदन्ते अन्यद्विषरूपे अहमेत्योनिवासी विश्वाहिमाया अवशस्वधायस्या परञ्जनजनसावरते पतिः इन्द्रवरुत्वैः पाहि सोमय्यथाचार्याते पवस्युतस्याः प्रणीति नमशोरशं मन्नाविवासन्ति कवयस्व यज्ञाः इंद्र इंद्राणी समेताय शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि समग्निरग्निभिस्करच्छन्नस्तवतु सूर्यः संवातो वात्परपापस्रधः यमाय सामरं समरजमाय हरिः यमगं हरिघ्नोरक्षत्यग्निदूतो प्रजापतेन स्वदेतान्यन्यो विश्वजातानि परितापभूवा वास्ते भवस्तन्नो यज्ञस्यामि पतयोरयीना प्रजापति समेताय शनीश्चरग्रहमावाहयामि स्थापयामि पूजयामि यानश्चित्र भवदूती सदा सखा तिष्ठजा भृता आनन्दो पृष्टिरक्रमे रसरन्मातरम् पुनः वृद्धानागस्वथकर्वणानागं सोमः पवित्रमत्येतिरे हन्नो चित्रब्रह्माण समेताय केतुगणम् आवाहयामि स्थापयामि पूजयामि प्राग्भागे इन्द्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि आग्नेयभागे अग्निं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि दक्षिणे यममावाहयामि स्थापयामि पूजयामि भागे निरुतिमावाहयामि स्थापयामि पूजयामि ईशान्याम् ईशानमावाहयामि पश्चिमे वरुणमावाहयामि स्थापयामि पूजयामि वायुव्यभागे वायुमावाहयामि स्थापयामि पूजयामि उत्तरे कुबेरमावाहयामि स्थापयामि पूजयामि ईशान्यभागे ईशानं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि दिग्भागे अपूर्वपुरुषमावाहयामि स्थापयामि पूजयामि अधो दिग्भागे पृथिवीमावाहयामि स्थापयामि पूजयामि दुर्गायै नमः दुर्गामावाहयामि स्थापयामि पूजयामि गणपतये नमः गणपतिमावाहयामि स्थापयामि पूजयामि क्षेत्रपालकाय नमः क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि अभयङ्कराय नमः अभयङ्करमावाहयामि स्थापयामि पूजयामि आदित्यादिनवग्रहान् आवाहयामि स्थापयामि पूजयामि सुप्रतिष्ठितवस्तु అందరూ కూడా చెప్పండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః సుప్రతిష్ఠితమస్తు కించన్ నివేద్య నీరాజనం ओम घृणि सूर्य आदित्यो न प्रभावाद्यक्षरम् अधक्षरं तिदद्रसं सत्यं वै तत्र समापो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्व परो आदित्यादिनवग्रहेभ्यो नमः नीराजनं दर्शयामि शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि नमः पार्वती पतये हर हर महादेव हर भास्कराय विद्महे महद्युतिकराय धीमहि आदित्यः प्रचोदयात् आदित्यादिनवग्रहेभ्यो नमः पादमूले मंत्रपुष्पाञ्जलिं समर्पयामि అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గ్రహాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తు మే మయా ఆచరిత నవగ్రహ ఆరాధనేన భగవాన్ సర్వాత్మకః ఏతత్ ఫలం పరమేశ్వర మహాయోగినీమావాహయామి ఓం సిద్ధయోగిన్యే నమః ओम सिद्धयोगिनीमावाहयामि ओम माहेश्वर्यै नमः माहेश्वरीमावाहयामि ओम भेत्कार्यै नमः भेत्कारीमावाहयामि ओम धाकिन्यै नमः धाकिनीमावाहयामि ओम काल्यै नमः कालीमावाहयामि ओम कालरात्र्यै नमः कालरात्रे
ఓం నిశాకర్యై నమః ఓంకార్యై నమః ఓంకార్యై నమః సిద్ధవేతాళికాయై నమః భూతనామర్యై నమః ఓంకార్యై నమః ఊర్ధ్వకేశ్యై నమః విరూపాక్షై నమః సుష్మాంగై నమః సుష్మాంగీ గణభోజన్యై నమః కర్కామావాహయామి లంబోష్ఠీ నమః మాలిన్యై నమః మిత్రయోగిన్యై నమః కాలాగ్నిమోహిన్యై నమః మోహిన్యై నమః చక్రాజై నమః కుండలిన్యై నమః బాలుకాజై నమః కుబేరజై నమః యమదూత్యై నమః యమదూతీమావాహయామి कराण्यै नमः कौशिक्यै नमः यक्षिण्यै नमः दक्षिण्यै नमः नीलकौमार्यै नमः मंत्रवाहिन्यै नमः विशालायै नमः कार्मुक्यै नमः याग्र्यै नमः महाराक्षस्यै नमः प्रेतभक्षिण्यै नमः ूर्जत्यै नमः विकटायै नमः घोररूपायै नमः कपालिकायै नमः निकलायै नमः निकलामावाहयामि अमलायै नमः सिद्धिप्रदायै नमः गौरीं विमानसलिलानि दक्षत्यैकपते नारायणि नमोऽस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यः त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते योगिनी मंडल देवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि नीराजनम् परार्कमण्डलाभासां चतुर्बाहुं त्रिलोचनां नीराजनं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि जगदम्ब विश्वपालिनी माता की చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమి మయా ఆచరిత చతుషష్ఠి యోగిని పూజనేన వివిఐపి ఉన్నాడు అనుకోండి ఆయన దగ్గర డైరెక్ట్ పోతామా చుట్టూ వాస్తు పురుషుడి యొక్క ఆవాహన వాళ్ళు 46 మంది ఉంటారు ఎంతమంది వాస్తు పురుషులు 46 మంది ఓం ఓం शिखिले नमः ओम जयंताय नमः ओम पर्जन्याय नमः ओम कुलशायुधाय नमः सूर्याय नमः महावाहयाय नमः तमावाहयाय नमः धृतिमावाहयामि अद्भ्यो नमः अपह आवाहयामि आपवत्साय नमः हरियम्ने नमः सावित्राय नमः सवित्रे नमः सरस्वते नमः विबुधाधिपाय भूतनामावाहयामि पापराक्षस्यै नमः राक्षसीमावाहयामि पापयामि पूजयामि वास्तोष्पते प्रतिजाने यस्मान् समावेशो अनमेवो भवानः यद्देवहे प्रहितन्नायः स्वसनये सर्वदेशञ्जलिष्पदे वास्तोष्पते प्रतरलोनये धिवोभिरश्वेभिरन्दो वास्तोष्पते शक्मजा सर्वं सदा देवी नमः पार्वती पतये हर हर महादेव हर हर वास्तुपुरुष भगवान की जय మామూలుగా వాస్తు పూజ అనేటప్పటికీ దేవుడే సుపీరియర్ కదా దేవుడికి వాస్తు అక్కర్లేదేమో అనుకుంటాను దేవుడికి కూడా వాస్తు పూజ చేయాల్సిందే మనం ఎట్లాగైతే గృహప్రవేశం చేసుకునేటప్పుడు మన ఇంట్లో వాస్తుకి ఎట్లాగైతే పూజ చేస్తామో అందరూ కూడా చెప్పండి వాస్తు పురుష నమస్తేస్తు భూషయ్య అధి నివాసినః ఏతస్మిన్ దేవాలయే ధనధాన్యం సమృద్ధిం పురు సర్వద మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం
మహేశ్వర యత్పూజితం మజాదేవ పరిపూర్ణం తతస్తు మే. మయా ఆచరిత సపరివార సమేత రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవ ఆఖ్యే కర్మణి వాస్తు పూజనేన భగవాన్ సర్వాత్మకః. ఏతత్ క్షేత్రపాలకుడు వాళ్ళు కూడా 54 మంది ఉంటారు వాళ్ళ యొక్క అర్చన. ఓం అచరాయ నమః, ఓం వ్యాపకాయ నమః, ఓం ఇంద్రచోరాయ నమః, ఓం ఇంద్రమూర్తయే నమః, ఓం ఉక్షాభిధాయ నమః, ఓం కూష్మాండాయ నమః, ఓం వరుణాయ నమః, ఓం బాహుకాయ నమః, ఓం విముక్తాయ నమః, ఓం లిప్తకాయ నమః, ఓం లీలాలోకాయ నమః, ఓం ఐరావతాయ నమః, ఓం కోశవిఘ్నాయ నమః, ఓం బంధనాయ నమః, ఓం దివ్యకాయ నమః, ఓం కంబలాయ నమః, ఓం క్షోభనాయ నమః, ఓం గోతుల్యాయ నమః, ఓం ఘంటాభిధాయ నమః, ఓం వ్యాలాయ నమః, ఓం అనుస్వరూపాయ నమః, ఓం చంద్రవారుణాయ నమః, ఓం ఘటాటోపాయ నమః, ఓం జటాలాయ నమః, ఓం కృతవే నమః, ఓం ఘంటేశ్వరాయ నమః, ఓం మణిమతయే నమః, ఓం డామరాయ నమః, ఓం సుభుజ దుండికర్ణ చాలి దుండికర్ణాయ నమః, ఓం దంతురాయ నమః, ఓం ధనదాయ నమః, ఓం నాగకర్ణాయ నమః, ఓం మారీగణాయ నమః, ఓం ప్రేత్కారాయ నమః, ఓం భీకరాయ నమః, ఓం సింహాకృతయే నమః, ఓం మేఘవాహనాయ నమః, ఓం యక్ష్మప్రియాయ నమః, ఓం తీక్ష్ణోష్ట్రాయ నమః, ఓం అనలాయ నమః, ఓం శుక్లతుండాయ నమః, ఓం అంతరిక్షాయ నమః, ఓం బర్బరకాయ నమః, ఓం పావనాయ నమః, ఓం క్షేత్రస్య పతే మధుమంతమోరమింధేన నిరపజో అస్మాసు దృక్ష్వా మధుశ్చుతం ఘృతమివ సపోతమృతస్య నః పతజో మృణయంతు. క్షేత్రపాలకమండల దేవతాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి సుప్రతిష్ఠితమస్తు. కించిన్ నివేద్య అందరూ చెప్పండి. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియంద భజమే ప్రభో. క్షేత్రపాలక మండల దేవతాభ్యః నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. సుప్రతిష్ఠితమస్తు. కించిన్ నివేద్య ప్రాణాపాన వియానోదానః సమానః. నీరాజనం సంసృష్టం ధనముభయం సమాకృతపస్పభ్యం దత్తాం వరుణస్య మన్యః ధియం దధానాహ్వాయేషు శత్రావః పరాజితాసో అపనిలాయంత. నీరాజనం దర్శయామి శుభ్రాచమనీయం సమర్పయామి నమస్కరోమి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. క్షేత్రపాలక మండల భగవానికి జై. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మజాదేవ పరిపూర్ణం తదస్తు మే. మజా ఆచరిత వామన ఇక్కడ క్షేత్రపాలక పూజనేన భగవాన్ సర్వాత్మకః. ఏతత్ ఫలం పరమేశ్వర అర్పణం అస్తు. ఆ మూల ఉన్నటువంటిది క్షేత్రపాలకుడి యొక్క మండలం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన ఇండ్లు చతుశ్శాల భవంతి. మధ్యలో గచ్చు ఉంటుండే, గచ్చుకు 4 దిక్కులుగా 4 డోర్లు ఉంటుండే. కాలక్రమేణా ఏమైపోయింది, మనం బిల్డింగ్లు కట్టుకోవడం మొదలైంది. 16 స్తంభాలు ఉంటాయి, 16 పిల్లర్స్. దాన్ని షోడశ స్తంభాలు అంటారు. వాటి యొక్క
वेद्धी नमः महादेवी आवाहयामि ओम श्यामस्तंभाय नमः स्तंभमावाहयामि ओम श्वेतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम पीतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम रक्तस्तंभाय नमः स्तंभमावाहयामि ओम श्वेतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम कृष्णस्तंभाय नमः स्तंभमावाहयामि ओम नीलस्तंभाय नमः स्तंभमावाहयामि ओम श्वेतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम धूम्रस्तंभाय नमः स्तंभमावाहयामि ओम पीतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम श्वेतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम श्वेतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम पीतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम पीतस्तंभाय नमः स्तंभमावाहयामि ओम रक्तस्तंभाय नमः स्तंभमावाहयामि स्थापयामि पूजयामि అందరూ కూడా చెప్పండి ఆవాహయామి దేవేశం విశ్వకర్మాణం ఈశ్వరం శుద్ధస్ఫటిక సంకాశం సూర్యకోటి సమప్రభం దేవర్షి పితృభూతానాం గర్భితారం సనాతరం ఆగచ్చ షోడశస్తంభే విశ్వకర్మన్ స్థిరో భవ షోడశస్తంభదేవతాభ్యో నమః సుప్రతిష్ఠితమస్తు కించిన్ నివేద్య ప్రాణాపాన వియానోదానః సమానః నీరాజనం ఓం ఊర్ధ్వ ఓషణ ఓతజేతిష్ఠాదేవోరసవితా ఊర్ధ్వవాయస్య సవితాయ రంగిభిర్వాఘభిర్విక్మయామహే నీరాజనం దర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర చెప్పండి మంత్రహీనం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే మయా ఆచరిత షోడశస్తంభ పూజనేన భగవాన్ సర్వాత్మకః సంకర్షణార్థం సకల గ్రహపీడ నివృత్తి ద్వారా భౌమ దివ్య అంతరిక్ష పూర్వకం సర్వ సమృద్ధ్యర్థం ఆగతానాం ఆగమిష్యమానానాం సర్వవిధ రక్షణార్థం కర్కరి స్థాపనం కరిష్యే ఆ ఉత్సవమూర్తి పక్కన ఉన్నటువంటి దాన్ని కర్కరి స్థాపనము అంటారు కర్కరి స్థాపనము అంటారు మామూలుగా మనం ఇప్పటికి కూడా గ్రామ దేవతల దగ్గర విగ్రహాల దగ్గరికి వెళ్తే గ్రామ దేవతలు పెద్దమ్మ గాని ఎల్లమ్మ గాని పోచమ్మ గాని దగ్గరికి వెళ్తే బయట ఒక విగ్రహం ఇట్లా కత్తి పట్టుకొని నిలబడి ఉంటాడు. ఎందు గురించి అంటే దేవతలకు కూడా సెక్యూరిటీ కావాల్సిందే కదా. ప్రధానమంత్రి మన అందరినీ చూసుకోవడానికి కూడా మనకంతకంటే ఎక్కువ సెక్యూరిటీ ఆయనకే ఉంటుంది కదా. అట్లాగే ఈ మంటపానికి అంతా కూడా ఆయన సెక్యూరిటీ. దాన్ని ఏమంటారు? కర్కరి అంటారు. ఆ కర్కరి స్థాపనం దేని గురించి అంటే ఏదైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాం మనం, ధనం ఏదైనా ఆగిపోతే దాన్ని తీసుకురావడంలో ప్రధానుడు. అట్లాగే ఏదైనా మంచి పని చేయాలి అంటే అనేకమైనటువంటి ఉపద్రవాలన్నీ వస్తాయి. మంచి పనులకే వస్తాయి, చెడ్డ పనికి ఏం రాదు. మంచి చేయడం చాలా కష్టం, చెడ్డ పని చేయడం ఎంతసేపు దానికి ఉపద్రవాలు ఉండవు, నిర్విఘ్నాలు ఉండవు, ఏముండవు. నిమిషంలో బ్యాంకు కూడా కొట్టేసి డబ్బులు తీసుకురావచ్చు. అదే బ్యాంకులో డబ్బులు జమ చేయాలంటే చాలా కష్టపడాలి కదా. కాబట్టి ఎటువంటి నిర్విఘ్నాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆ దేవతలకి మనకి మనందరికి కూడా రక్షణగా ఉండేటువంటి వాడు కర్కరి అంటారు. ఆ కర్కరి స్థాపనం మీరు అక్షతలు పట్టుకోండి. చెప్పండి. సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం శూలస్థూల కపాల పాషడమరుహు యగ్రాగ్ర హస్తాంబుజాం దంష్ట్రాకోటి విశంకటాస్య కుహరాం ఆరక్త నేత్రత్రయీం బాలేందు జ్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావజే ఖడ్గకేటకధారణీం ఘోరరూపాం పశ్చిమాస్యాం శ్రీ ప్రత్యంగిరాం కర్కర్యాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కర్కర్యై నమః. సుప్రతిష్ఠితమస్తు. ప్రాణాపాన విజానోదానః సమానః. నీరాజనం. నీరాజనం నీరాజనం
అక్కడ హారతి ఉంది కదా, హారతి ఇవ్వండి. ఓం బాలవిద్యుతిమిందుకిరీటాం తుంగకుచాన్నయన త్రిజయుక్తాం స్మేరముఖీం వరదాంకుశభాషాభీతికరాం ప్రభదే భువనేశీం నీరాజనం దర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తు మే మయా ఆచరిత కర్కరీ పూజనేన భగవాన్ సర్వాత్మకః ఏతత్ఫలం పరమేశ్వర అర్పణం అస్తు. ఇక్కడితో అన్ని దేవతల యొక్క ఆవాహన అయింది. చివరిగా ఆ మధ్యలో ఉండేటువంటి చెప్పాను కదా, అందరు సెక్యూరిటీ. బ్రహ్మానమావాహయామి. ఓం సోమాయ నమః సోమమావాహయామి. ఓం ఈశానాయ నమః ఈశానమావాహయామి. ఓం ఇంద్రాయ నమః ఇంద్రమావాహయామి. ఓం అగ్నయే నమః అగ్నిమావాహయామి. ఓం యమాయ నమః యమమావాహయామి. ఓం నిరుణతయే నమః నిరుణతిమావాహయామి. ఓం వరుణాయ నమః వరుణమావాహయామి. ఓం వాయవే నమః వాయుమావాహయామి. ఓం అష్టవసుభ్యో నమః అష్టవసూనావాహయామి. ఓం ఏకాదశరుద్రేభ్యో నమః ఏకాదశరుద్రాణావాహయామి. ఓం ద్వాదశాదిత్యేభ్యో నమః ద్వాదశాదిత్యానావాహయామి. ఓం అశ్వభ్యాం నమః అశ్వినో ఆవాహయామి. ఓం విశ్వేభ్యో దేవేభ్యో నమః విశ్వాం దేవానావాహయామి. ఓం పితృభ్యో నమః పితॄః ఆవాహయామి. ఓం సప్తయక్ష్మణే నమః సప్తయక్ష్మాణమావాహయామి. భూతేభ్యో నమః భూతానావాహయామి. నాగేభ్యో నమః నాగానావాహయామి. హరి గంధర్వేభ్యో నమః గంధర్వానావాహయామి. ఓం అప్సరోభ్యో నమః అప్సరసః ఆవాహయామి. స్కందాయ నమః స్కందమావాహయామి. నందీశ్వరాయ నమః నందీశ్వరమావాహయామి. శూలాయ నమః శూలమావాహయామి. మహాకాలాయ నమః మహాకాలమావాహయామి. దుర్గాయై నమః. ఓం విష్ణవే నమః. ఓం స్వధాయై నమః. ఓం మృత్యురోగేభ్యో నమః. ఓం గణపతయే నమః. ఓం అదిభ్యో నమః. అపః ఆవాహయామి. ఓం మరుత్వతే నమః మరుత్పదమావాహయామి. ఓం పృథివ్యై నమః. శ్రీమావాహయామి. గంగాదిసరేభ్యో నమః. ఆదిసరేభ్యో ఆవాహయామి. సాగరేభ్యో నమః. సాగరానావాహయామి. మేరవే నమః. మేరవావాహయామి. గదాయుధాయ నమః. ఆయుధమావాహయామి. శూలాయ నమః. శూలామావాహయామి. వజ్రాయ నమః. అజమావాహయామి. వజ్రాయ నమః. వజ్రమావాహయామి. శక్తగే నమః. శక్తిమావ శక్తిమావాహయామి. గంగాయ నమః. గంగామావాహయామి. గంగాయ నమః. ఖడ్గమావాహయామి. పాశాయ నమః. పాశమావాహయామి. విశ్వామిత్రాయ నమః. విశ్వామిత్రమావాహయామి. కశ్యపాయ నమః. కశ్యపమావాహయామి. అగ్నయే నమః. జమదగ్నిమావాహయామి. వసిష్ఠాయ నమః. వసిష్ఠమావాహయామి. అత్రయే నమః. అత్రిమావాహయామి. సత్యే నమః. సతీమావాహయామి. కుమార్యే నమః. కౌమారీమావాహయామి. బ్రాహ్మీ నమః. బ్రాహ్మీమావాహయామి. వారాహ్యే నమః. వారాహీమావాహయామి. చాముండాయే నమః. చాముండామావాహయామి. వైష్ణవ్యే నమః. వైష్ణవీమావాహయామి. మహేశ్వర్యే నమః. కాళేశ్వరీమావాహయామి. మహేశ్వరీమావాహయామి. వైనాయక్యే నమః. వినాయకీమావాహయామి. ఓం గణానాం స్వాగతం. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా ఓం నిఘశ్వేర సమాగతైః కాయేన హృత్పమాపన్నైః ఇంద్రాయాః సహస్రజగో నిర్విభ్యాష్టి వసనః రాజశ్వేత శిఖద్రుకః సరో విశోవర్ణైః యాస్తేన చరాస్తవా సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యో బ్రహ్మణ్యేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి
गौरेऽपि मानसललानि तच्छत्येकपदे द्विपदे सातदुष्पदे अष्टापदे नवपदे बभूवशे सहस्राक्षरा प्रमेम्यो भवानी मावाहयामि स्थापयामि पूजयामि कद्रुद्राय प्रचेतसे मेढुष्टमाजतव्यसे वचे मशन्तमनोहरे रामलिङ्गेश्वर मावाहयामि स्थापयामि पूजयामि केतुं गृह्वन्नकेतवेपेशो मर्यापेशसे समषद्भिरजायथा मावाहयामि स्थापयामि पूजयामि सुप्रतिष्ठितमस्तु किञ्चिन्निवेद्य నివేదన ఉంటుంది. అందరూ నమస్కారం చేయండి. చెప్పండి. వాగర్థౌ శివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ రామలింగ ప్రభుం వందే జగత్కారణ కారణం త్రిపురాసుర హంతారం భక్తకల్ప మహీరుహం భవానీ సహితో దేవో రామలింగోభి రక్షతు రామలింగ ప్రభుం వందే జగత్కారణ కారణం భవానీ రామలింగేశ్వరాయ నమః నీరాజనం ఓం అఘోరేభ్యో 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 ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపే ఉపాదాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళగిరాజనం దర్శయామి శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి నమః పార్వతీ పతయే హర హర మహాదేవ పరివార సమేత రామలింగేశ్వర భగవానికి అగ్నినారాయణ భగవానికి జగదంబ విశ్వపాలిని మాతాకి నమః పార్వతీ పతయే హర హర మహాదేవ అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే మయా ఆచరిత పరివార సమేత రామలింగేశ్వర స్వామి దేవత స్థిర ప్రతిష్ఠ యాగాఖ్యే కర్మణి ప్రథమ దివసే ప్రదోష సమయే ఆవాహిత పూజనేన భగవాన్ సర్వాత్మకః ఏతత్ ఫలం పరమేశ్వర అర్పణం అస్తు. ఇక్కడతో ప్రతిష్టకు సంబంధించినటువంటి అందరు దేవతలు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఆవాహన అయిపోయింది. తర్వాత గణపతి హోమం ఉంటుంది. ఇక్కడ యాగశాలలో ఒక నలుగురు కూర్చోవాలి. బయట కూడా హోమగుండాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది కూర్చోండి. లేవండి. ఒక 2 నిమిషాలు హోమం సెట్ అయిన తర్వాత సపవిత్రం పూర్ణపాత్రమాదాయ పూర్వవత్ కృత్వా అక్షతైః సహ అపఆనీయ హస్తయోరంగష్ఠోపకనిష్ఠికాభ్యాం తామగ్రే గృహీత్వా ప్రాచీస్థితూయ ముఖసమపుద్ధృత్య శ్రీ భవానీ రామలింగేశ్వర గణపతి సుబ్రహ్మణ్య प्रतिष्ठा महोत्सवाख्ये कर्मणे ब्रह्मा भवा ब्रह्मणिदमासनं सकलाराधनै शोभनमस्तु पवित्रमाज्यस्थाली मादाय आज्यं विलाप्य आज्यं निरूप्य उदकद्वास्य उदकद्वास्य पात्रम् उदकवेव अंगारान् प्रत्योह्य उदग्राभ्यां पवित्रं गृहीत्वा उदग्राभ्यां पवित्राभ्यां पुनराहारवत्कुय प्राक् आरभ्य पश्चान्नीत्वा पुनः प्रागेव समाप्तिः एवं त्रिः पवित्रगन्धिं विसस्य अपोपस्पृश्य प्रागक्रमग्नौ पवित्रे अनुप्रहरति सुश्रुवौ కన్నం పెట్టే వాళ్ళే ఉంటారు కదా. బయట పడింది ఎవరు తింటారు? రాక్షసులు తింటారు. లోపల పడ్డది మాత్రమే దేవుడు తింటాడు. మరి మనం రాక్షసులు లోపల వేయాలి. హోమంలో భార్యాభర్త ఎవరు హోమం చేసినా ఇద్దరికి ఫలితం వస్తుంది. భార్య వేస్తే భర్త చేయి పట్టుకోండి, భర్త వేస్తే భార్య చేయి పట్టుకోండి. ఎవరైనా ఒక్కరు మాత్రమే ఈ 3 వేళ్ల చేత హోమం చేస్తూ ఉండండి.
భార్య వేస్తే భర్త చేయబట్టు, భర్త వేస్తే భార్య చేయబట్టుకోండి. ఒకరు నెయ్యి వేయండి. భగవాన్ నెయ్యి వేయాలి. ఆ కరస్పూర్తో నెయ్యి వేస్తూ ఉండండి. ముందు గణపతి హోమము గణపత ఇదం నమమ అనుకుంటూ హోమం చేస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే జ్యేష్ఠారం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వంతభిస్సేదసాదనగ్గు స్వాహా. గణపతి సోమద్రవ్యాన్ని కూడా వేయాలి. ఓం భద్రం దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుచామవిష్యం అనుస్వారం పరతరః ధారేణ రుద్ధం పూర్వరూపం అనుస్వారశ్చాన్యరూపం ఏకదంతం చతుర్హస్తం వాసమంకుశధారిణం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం భక్తానుగమ్యనం దేవం జగత్కారణమచ్యుతం. यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः తర్వాత మహాస్పత కార్యక్రమం ఉంటుంది. అందరూ విగ్రహాల మీద నీరు పోసేటువంటి కార్యక్రమం ఉంటుంది. చక్రీ ఒక 5 నిమిషాలు అక్కడ మహాసేవ ఎక్కువద్దు వాడు తేజ ఉంది.
ట్రైపాడ్ అయితే కిందకి ట్రైపాడ్ అయితే కిందకి ఇక్కడ సేఫే ఉంది ట్రైపాడ్ కిందకి ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमदनाय नमः सर्वभूतसमनाय नमो बलोन्मनाय नमः घोरेभ्यो घोरघोरतेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् पुरुषानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मास्मोऽयेन स्तुताशिवो तपसात्मन्ते वैरोचने कर्मफलेषु विष्टां दुर्गां देवीं शरणमां प्रपद्ये सुतरसितरसे नमः गणानां हवामहे विघ्नविनाशमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां वनस्पतयः शृण्वन्नो दिवसेदसादनं नमोऽस्तु सर्वेभ्यो एकेभ्यः सर्वेभ्यो नमः ईश्वराय वृषभध्वजाय विद्महे तीक्ष्णधनुष्ट्राय तीक्ष्णशूलाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् इत्यादि सर्वेभ्यो देवेभ्यः देवतान् मूलमन्त्राणि कलशेन विवन्द्रया आवाहित देवतां प्रीत्यर्थं विधोक्त प्राणप्रतिष्ठा सहित पंचोपचार पूजान्तरिष्टे अस्य श्री प्राणप्रतिष्ठावरमहां तस्या ब्रह्मविष्णुमहेश्वरा ऋषिः सामादरतांसि प्राणादेवतावराशक्ति राम प्रजा प्रजा आवाहित देवता विर्मालं पृथ्वीतत्त्वात्मने गर्भपरिकल्पया नमः आकाशतत्त्वात्मने पुष्पपरिकल्पया नमः वायुस्तत्त्वात्मने धूपपरिकल्पया नमः जलतत्त्वात्मने धूपपरिकल्पया नमः तत्त्वात्मने हटोपहार नैवेद्यपरिकल्पया नमः सर्वतत्त्वात्मने ताम्बूलादि पंचोपचारं तदादौ विष्णुपारायणे भगवानसूक्तपारायणे यथाशक्ति नमः ॐ सहस्रशीर्षा पुरुषः सहस्रपाद विश्वरात्मा अत्यधिष्ठत्तरान्मुलं पुरदेवेन्द्रं सर्वं यद्भूतं यच्चरव्यं तान्नदत्तस्य शानः यन्नेनातरोहति श्वेतामानस्य महिमा नरोज्यायागश्चपूर्णः आदोस्य विष्टाभूतानि शिवादस्य अमृतनिधिः शिवादोः
ఓకేనా కొంచెం స్టాండ్ దిగిన తర్వాత నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ వర్ణాశుజయపాదకస్య భోజాసింద్రః అగ్నియా గర్భం దధేవో ఆస్తానః పశ్యతో శోనాభవందో యాసాగోదానవర్ణో యాతి మధ్యే విద్యాదేవ పశ్చంజనానాం మామునాదో మాతం ప్రాణేనే శిరోమయో భూః యావపృథివీపయసామయోపి సుదామని ఇంద్రియే మామునీరా బృహద్భిः సవితస్త్రభిः పరిశిష్టైర్దేవ భంగభిः అగ్నే దక్షైర్గుణాదివ ఏన దేవా అపునత ఏనాపో దివ్యంకరः ఏన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మమునీమహే యక్వామమానేరధ్యేరి ఋషభిः సంవృతగుణసమో సర్వం సత్సమర్చాది సరిజన్మాకరిష్ట పావమానీర్యో అధ్యేరి ఋషభిः సంవృతగుణసమో తస్మై సరస్వతీ గృహే క్షీరభూసర్గర్ణసోలకం పయామి వరుణాజనమః జ్యేష్ఠ ఆలకమయం సమయామి వరుణాజనమః ఉపచారిత స్నానం మామోహిష్టామయోపవః వానమోభ్యే దదాజనః మహేరణాయ చక్షురే యోగశ్రవతమోదసః అస్య వార్యదేహనః శరీరవ మాతరః తస్మారంగమామోహనస్య క్షయాయ జన్మద ఆపోనమేలాజనః వరుణాజనమః స్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధాత్మనేశ్వరయామి వరుణాజనమః
లైట్ మొత్తం సిద్ధిద్వార లోక కళ్యాణ సిద్ధిరస్తు సమస్త మంగళావాప్తిరస్తు మమ్మే వరుణశ్రుతే శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ఇక్కడ టేబుల్ పైన ఉంది గడ్డ మీద పెట్టున్నామని వాడుకుందాం. ఇది అవసరం టెంకకు పెట్టాం ప్రజల దగ్గర భగవతే రుద్రాయ రుద్రసూక్తే ఇవి చాలు అదే దంపతులకు ఇచ్చి ఎవరైతే ఇచ్చారు వాళ్ళ కోసం జాగ్రత్త జాగ్రత్త సాగు కొన మీద పెట్టి కింద చెక్క మీద ఇంకా జరుపు విగ్రహాన్ని ఇక్కడ ఇక్కడ మధ్యలో చూడండి పాలు ఇద్దరు మీరు ఇద్దరు నమస్తే రుద్రమన్యబహుతో దైషవే నమః నమస్తే స్తున్వనే బాహుభ్యామదతే నమః యాదయుషశ్శివతమా శివం బభూవసేతనుః శ్వాసరవ్యాజాతపదజానో రుద్రమృడయా యాదే రుద్రశివాధనూరఘోరోపగాశిని జ్ఞానస్తునభాషంతమయా నమః స్వామి ఇక్కడ గ్యాప్ ఇస్తే ఇట్లా వెళ్ళిపోతారు రండి స్వామి శిఖరం అక్కడ వెనక విగ్రహం వెనక పెట్టండి విగ్రహం వెనక దాని మీద కూడా వచ్చేసి వెనక మధ్యలో పెట్టండి ఇదే సెంటర్లో పెట్టండి
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निष्ठाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः। మీరు అటు వెళ్ళిపోండి నువ్వు అక్కడే ఉన్నావు మీకు లెఫ్ట్ సైడ్ नमः सहवानाजनिं व्याधिनीनां पतये नमो नमः भाजनशक्तिने एनानां पतये नमो नमो निषङ्गिन श्रीमते तस्कराणां पतये नमो नमः वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सुकाविभ्यो भागं सद्योपष्णतां पतये नमो नमः शिवभ्यो नक्तञ्जनभ्यः पतये नमो नमः विष्णुवे गिरिचराय पुञ्चानां पतये नमो नमः शिवभ्यो दशभाविभ्यश्च नमो नमः आगन्वानेभ्यः जितधानेभ्यश्च नमः आयभ्यश्च नमो नमो नमः आसीनेभ्यश्च जानेभ्यश्च नमो नमः नमस्तिष्ठभ्यश्च ఇట్లా చేత్తో కలపాలి లోపల వెళ్తే ఇట్లా లోపల కలపాలి చేత్తో కలపాలి అట్లా కలపాలి బనీ తీయాలి ఇక్కడ స్వామివారిని పోసాను అక్కడ ఓసి వచ్చేస్తే అయిపోయాయి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ వచ్చి లేదా ఇక్కడ నుంచి లాస్ట్ శివుడు ఇంకా శివుడు రేపు 23వ తారీఖు ఆయన శివుడు అప్పటిదాకా శిలలే ఇవన్నీ శిలా సంస్కారం శివుడు సంస్కారం 23వ తారీఖు పోసండి అమ్మ నెక్స్ట్ పోయండి అట్లా పోసుకుంటే विद्यन्तेभ्यश्च नमो नमः कलाभ्यश्च नमो नमः नमो नमः गादेभ्यो गादपतिभ्यश्च नमो नमः गणेभ्यो गणपतिभ्यश्च नमो नमः स्वरूपेभ्यश्च नमो महत्स्यः क्षीणकेभ्यश्च नमो नमः रथिभ्यो रथेभ्यश्च नमो नमः रथपतिभ्यश्च नमो नमः ఈ చేయి పెట్టి కలపండి లోపల చేయి పెట్టి కలపండి కుంకుమ అడుగున ఉండిపోతుంది అయిపోయినాయా 16 కలశాలు గురిగిలన్నీ అయిపోయినాయా స్వామి? ఇంకా ఉన్నాయా? అయిపోయినాయా? తొందరగా
కొద్ది కలుపురు దాన్ని కలిపి పోసేయండి మెల్లగా మెల్లగా చిన్న చిన్న మెల్లగా పదహారు కలశాలు అయిపోయినాయండి 15 వచ్చినాయి గారు ఇంకొకటి ఉంటుంది కలశం పెద్దది చెంబు ఉంటుంది పెద్ద చెంబు నమస్కారాయ నమః శంభవే చ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మజస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ నమస్తేత్యాయ చ కూల్యాయ చ నమః భార్యాయ చ నమః ప్రవరణాయ చ హోత్తరణాయ చ నమః ఆభార్యాయ చ భార్యాయ చ నమః షష్ట్యాయ చ ఫేన్యాయ చ నమః గత్యాయ చ ప్రవాహ్యాయ చ నమ హిరణ్యాయ చ ప్రభత్యాయ చ నమః సుగంశులాయ చ క్షదనాయ చ నమః కవర్గిణే చ పులస్తజే చ నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ నమఃకల్ప్యాయ చ గేహ్యాయ చ నమః కావ్యాయ చ గహ్వరేష్ఠాయ చ నమో మగవాళ్ళందరూ తలా ఒక విగ్రహం తీసుకొని వెళ్ళి దాంట్లో పెట్టాలి పోసేయండి నీళ్ళు తెచ్చిన వాళ్ళందరూ పోయండి అమ్మా మెల్లగా జాగ్రత్త కింద కట్టెలు అడ్డం ఉన్నాయి చూసుకోండి కెమెరా ఉంది
ఓం నమః శివాయ. Come on.
లోపల